కొన్ని టెండర్ పనులు జరుగుతున్నాయి. దాదాపుగా ఇప్పుడు పనులు జరుగుతున్నది 6,000 కోట్ల పనులు జరుగుతున్నాయి అట్ ప్రజెంట్. రోడ్స్ ఇవన్నీ ఫాలోఅప్ చేసాం అంటే 6,000 కోట్లు గ్రౌండ్ అయిందని అర్థం. ఇంకా గ్రౌండ్ కావాల్సింది ఇంకొక 10,000 కోట్లు ఉంది, అవుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్ పడగొట్టారు, సగం కట్టారు, ఇంకా కడుతున్నారు, అది 300 కోట్లు. తిరుపతి బస్ స్టాండ్ దానికి ఒక 500 కోట్లు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో. ఎందుకంటే అది సీఎం గారు కూడా గడ్కరీ గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశానుసారం నేను ఫాలోఅప్ చేస్తున్నాను. అది లాస్ట్లో ఈపీసీ కింద చేయాలన్నా పీపీపీ కింద టెండర్ కాల్ పరిచేయాలన్నా అనే దానిలో అడాగింది. అది కానీ అయితే ఒక 500 కోట్లతో ఎక్స్ట్రాడినరీగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. అది ఫైనల్ స్టేజ్లో ఉంది. అలాగే పులికాట్ మౌత్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేత డబ్బులు ఇవ్వడం జరిగింది, 50% మన షేర్. అది కూడా మేబీ మంత్లోన అది కూడా పులికాట్ లేక్ మౌత్ ఓపెనింగ్, సీ మౌత్ ఓపెనింగ్. ఓకే, పెద్ద పెద్ద శాండ్ బార్స్ క్రియేట్ అయిపోయింటాయి. సముద్రంలో నీళ్లు పులికాట్లో నీళ్లు సముద్రంలోకి పోకుండా అయిపోతాయి. గ్రెడ్జింగ్ చేయాల్సి వస్తుంది, బాగా డ్రెడ్జింగ్, పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి నీకు ఇప్పుడు మనం చేస్తున్నది. దాంతోపాటు ఒక 500 బోట్లు, ఫిషర్మెన్ బోట్లు అక్కడ పార్క్ చేసుకునే విధంగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఒకటి పెడుతున్నాం. ఓకే, హార్బర్ టైప్లో. ఇప్పుడు ఏంటంటే సముద్రంలో నీళ్లు దీంట్లోకి పులికాట్లోకి